హల్లెలూయా. ప్రశస్తమైన సమయంలో వచ్చాం. అనగా మన తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నప్పుడు మనం పాటల ద్వారా, స్తుతుల ద్వారా, స్తోత్రం ద్వారా, ప్రార్థన ద్వారా ఆయన మన మధ్య కూర్చున్నట్లుగా మనమే స్తుతులు చోటి స్తోత్రాలతో కూడా ఆయన్ని మనం ఆహ్వానించాం. ఆయన మనతో ఉన్నారు, మనము ఆయనతో ఉన్నాం. మనం ఏమైనాం? మనము ఆయనతో ఉన్నాం, ఆయన మనతో. మంచిది. ఈ రాత్రికాల సమయంలో, సాయంకాల సమయంలో ఒక మాటను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మనతో మాట్లాడుతున్న ఈ అంశం యొక్క ముఖ్య భాగం ఏంటంటే, ఇది నీవు ఎరిగితివా, ఇది నీవు ఎరిగితివా అని అడుగుతున్నాడు. మనం ఏంటది? ఇది నీవు ఎరిగితివా అంటే క్రైస్తవులు ఎరిగినది, క్రైస్తవేతరులు ఎరగనది మన మధ్యన ఒకటి చూసినగా. అదేంటంటే, క్రైస్తవేతరులు ఎరగనిది మానవునికి 2 జన్మలు ఉన్నాయన్న సంగతి వారు ఎరుగునే ఎరగరు. ఒక జన్మ అన్న సంగతే తెలుసు. మనం ఎరిగింది ఏంటంటే, మనకి 2 జన్మలు ఉన్నాయి, మరణం ఒక్కటే. వాళ్ళకి ఒకే జన్మ ఉంది, మరణములు 2. జాగ్రత్తగా వినండి. క్రైస్తవేతరులకి తెలిసింది, క్రైస్తవులకి తెలియనిది ఏంటంటే, వారికి ఒకటి తెలియదు. ఏంటి? జన్మలు 2 ఉన్నాయన్న సంగతి తెలియదు, మరణాలు 2 ఉన్నాయన్న సంగతి కూడా తెలియదు వాళ్ళు. మనకి ఒకటి తెలుసు, మనకు 2 జన్మలు ఉన్నాయని తెలుసు, మరణము ఒక్కటే అన్న సంగతి మనకు తెలుసు. ఒకవేళ ఇప్పటి వరకు ఈ సంగతులు నువ్వు ఎరిగితివా అని అడుగుతున్నాడు దేవుడు. ఒకరు మనం చెప్పాలంటే అది ఎరిగి ఉండాలి, అవును కదా? ఒకరు మనకి ఏదైనా ఓ సూచన ఇవ్వాలంటే, చెప్పాలంటే దాని గురించి క్షుణ్ణంగా మనం తెలుసుకుని ఉండాలి, అవునగా? చెప్పండి. ఒక స్త్రీలకు మీకు వంట అలవాటు, వంట గురించి మీకు ఒక వంట గురించి తెలుసుంటేనే దాన్ని చేసి చూపించగలరు. తెలియకపోతే ఏం చేస్తారు? ఆ వంట పాత్ర వెలిగించి ఇంకక్కడే ప్రార్థన చేస్తుంటారు. అప్పుడు తెలుస్తుందా? ప్రార్థన చేసినంత మాత్రాన తెలియదు. అంటే ఏముండాలి? మనలో అనుభవము ఉండాలి.